గైస్, సో మోస్ట్ రీసెంట్ టైంలో మీరు ప్రాక్టికల్గా నోటీస్ చేస్తే ఇండియన్ వీసాస్ని మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ రిజెక్ట్ చేస్తూ వస్తున్నాయి. పర్టికులర్గా యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే ఈ కంట్రీస్కి మనలో ఎక్కువ పోయేది. సో వీసాస్ టూ మచ్గా రిజెక్ట్ అయినాయి మోస్ట్ రీసెంట్ టైంలో. సో దానికి అసలు రీజన్స్ ఏంది అని ఆలోచిస్తే రకరకాల రీజన్స్ ఉన్నాయి. కొన్ని పొలిటికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం క్యాండిడేట్ సైడ్ కూడా ఇష్యూస్ ఉండే టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అసలు పర్సంటేజ్ స్టాట్స్ చూస్తే నేను షాక్ అయినా, పర్టికులర్గా కెనడాది. సో కెనడాకి మోస్ట్ రీసెంట్ 2 to 3 yearsలో అప్లై చేసిన ఇండియన్ వీసాస్ ఏవైతే ఉన్నాయో, ఎనీ స్టూడెంట్ వీసాస్ దగ్గర 70 to 80% ఆఫ్ ది వీసాస్ రిజెక్ట్ చేసిందంట కెనడా. 70 to 80%. అంటే మీరు వీసా ప్రాసెస్ కోసం ఆల్రెడీ ఒక 10,000 నుండి 20,000 అవుతాయి. అంటే మన ఐఎల్స్ ఎగ్జాము, అది కాకుండా వీసా ఇంటర్వ్యూకి సమ్ మనీ ఉంటుంది, అది కాకుండా ఈ ప్రాసెస్ మొత్తం అడ్మిషన్స్ ఇదంతా కలిపి దగ్గర మీకు క్లోజ్ టు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఈజీగా. నేను మినిమం వేస్తున్నా. అట్లా 70 to 80% ఆఫ్ ద పీపుల్ వీసాస్ రిజెక్ట్ అయితే ఆల్మోస్ట్ ఎంత మనీ అయినట్టు అసలు ప్రతి ఒక్క పర్సన్ ఒక 30,000 to 50,000 రూపీస్ ఖర్చు పెడుతున్నాడు ఈ వీసా కోసము. టూ మచ్ మనీ. ఇది కెనడా సైడ్. అండ్ అది కాకుండా యూకేలో దగ్గర ఆల్మోస్ట్ 30 to 35% వీసా రిజెక్షన్ ఉంది. అండ్ ఆల్సో యూకేకి గోయింగ్ ఫార్వర్డ్, ఓకే, యూకేలో మోస్ట్ రీసెంట్ టైంలో లేబర్ పార్టీ వచ్చినప్పటి నుండి టూ మెనీ స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారు. అండ్ కొత్త రూల్స్ వచ్చినాయి. వాటి ప్రకారం యూకేలో ఎంఎస్ కోసం వచ్చిన జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంతకుముందు ఆఫ్టర్ మాస్టర్స్ డిగ్రీ 2 ఏళ్ల వర్క్ పర్మిట్ ఉండేది, దాన్ని ఏదో అంటారు పిహెచ్డబ్ల్యూ ఏదో అని. సో ఆ 2 ఏళ్ల మాస్టర్స్ డిగ్రీ తర్వాత వచ్చే వర్క్ పర్మిట్ని క్లోజ్ టు 18 monthsకి తగ్గించేసింది ఇప్పుడు. అండ్ ఆల్సో నాకు తెలిసి యూకే వీసా రిజెక్షన్ ఇంకా హెవీ అవుతుంది. మోస్ట్ రీసెంట్ టైంలో లేబర్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ వీసా లిమిటేషన్స్ పెట్టాలి అండ్ వీసా రిజెక్షన్స్ బాగా పెంచాలనే మైండ్ సెట్లో ఉంది. అండ్ పెంచాలని కాదు, స్ట్రిక్ట్గా చెక్ చేయాలి అని వీసాస్ అప్లై చేసే వాళ్ళకి. సో ఈ ప్రాసెస్లో ఈవెన్ వాళ్ళ మాస్టర్స్ డిగ్రీ తర్వాత వచ్చే వర్క్ పర్మిట్ 2 ఏళ్ళు ఉండేది, పిహెచ్డబ్ల్యూ అనుకుంటా. ఆ వర్క్ పర్మిట్ని కూడా ఇప్పుడు 1.5 yearకి తగ్గించేసిండు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎవరైతే యూకేకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఎంఎస్ తర్వాత వచ్చే వర్క్ పర్మిట్ హార్డ్లీ 1.5 year మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మన మేజర్ యుఎస్ దగ్గర 40% to 45% రిజెక్షన్స్ ఇచ్చేసిందంట, పర్టికులర్గా స్టూడెంట్ వీసాలో. ఆబ్వియస్ ఇప్పుడు H1లో వాటిది కూడా ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ రిజెక్షన్స్ పెరిగిపోతాయి. వెదర్ ఇట్ ఈస్ అ న్యూ H1B ఆర్ ఎక్స్టెన్షన్, డెఫినెట్గా పెరిగిపోతాయి. సో యుఎస్లో ఆల్మోస్ట్ 60% వరకు ఆర్ 70% వరకు పోతుందని నేను అనుకుంటున్నా ఈ నెక్స్ట్ 3 yearsలో F1 స్టూడెంట్ వీసా రిజెక్షన్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు యూకేలో లేబర్ పార్టీ ఎట్లయితే 2 years ఆఫ్ వర్క్ పర్మిట్ 1.5 yearకి తగ్గించిందో, మోస్ట్ ప్రాబబ్లీ ఐఎమ్ గెస్సింగ్ ఇట్, ఈ ఓపీటీ పీరియడ్ని కూడా, ఓకే, కరెంట్ ఉన్న టోటల్ 3 years ఓపీటీ ఫస్ట్ 1 year ప్లస్ స్టెమ్ ఎక్స్టెన్షన్ 2 years కదా, ఈ పర్టికులర్ 3 years ఏదైతే ఉందో దీన్ని కూడా నా అంచనా ప్రకారం అది రెడ్యూస్ చేస్తాడు అని నా పర్సనల్ ఫీలింగ్. మీరేమనుకుంటారో చెప్పండి. బట్ నేను అనుకుంటున్నా ఓపీటీ పీరియడ్ని తగ్గించే పాసిబిలిటీ అయితే ఉంది అని నేను అనుకుంటున్నా త్రూ అవుట్ ఈ నెక్స్ట్ 3 years టైంలో. సో బేసిక్గా ఈ అన్ని కంట్రీస్ వీసాస్ రిజెక్ట్ చేయడానికి 2 రకాల పరిస్థితులు కారణము. ఒకటి ఏంటంటే వాళ్ళ లోకల్ కంట్రీలో జనాల నుండి నెగిటివిటీ క్రియేట్ అయ్యి ఇమ్మిగ్రేషన్స్ వల్ల వాళ్ళ జాబ్స్ పోతున్నాయి అని
ఆర్ లేకపోతే వాళ్ళ కల్చర్ ఖరాబ్ అవుతుంది అని. మేజర్గా ఈ రెండు థింగ్స్, వాళ్ళ జాబ్స్ పోతున్నాయని ఆర్ లేకపోతే వాళ్ళ కల్చర్ ఖరాబ్ అవుతుందని. సో ఈ రెండు రకాల ఇష్యూస్ తోటి జనాలకి లోపల్లో ఉండే ఆ కంట్రీ జనాలకి ఒక నెగిటివిటీ అనేది స్టార్ట్ అయింది స్లోగా ప్రతి ఒక్క కంట్రీలో. సో అది వన్ రీజను. అండ్ ఆబ్వియస్గా పొలిటీషియన్స్ జనాలకు ఏం కావాలో అది చేయాల్సిందే, అది తప్పదు. సో ఈవెన్ తెలంగాణ ఆంధ్ర విషయంలో కూడా ఆంధ్ర ఏరియా వాళ్ళు ఇక్కడ జాబ్స్ తీసుకుంటున్నారు అనే ఏదైతే నరేషన్ ఏదైతే ఉందో అది రియల్ కాదు సెకండరీ, బట్ ఆ నరేషన్ ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణ సపరేట్ అయింది కదా. సేమ్ జాబ్స్ కావాలని సేమ్ థింగ్ సేమ్ అప్లైస్ హియర్ ఆల్సో. పొలిటీషియన్స్ బై డిఫాల్ట్గా జనాలకి ఏం కావాలో అదే చేయాలి కాబట్టి సో వాళ్ళు కూడా అదే దాన్ని అప్లై చేస్తూ ఇమ్మిగ్రేషన్ని లిమిట్ చేయాలని ఫిక్స్ అయి ఉన్నారు. సో ఇది వన్ రీజన్. ఓకే, ఇది కాకుండా అదర్ సైడ్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనల్ని కూడా పనికిరాని ఫ్రాడ్లు సిస్టమ్ దొరికింది కదా అని చెప్పేసి దాన్ని రకరకాలుగా ఫేక్ చేసే ప్రయత్నాలు, ఫేక్ డిగ్రీలు, లేదా అన్ని రకాల థింగ్స్. ఓకే, ఇది వన్ మోర్ రీజన్. అండ్ ఈడ కూడా లోకల్లో కూడా జనాలకి ఆ నెగిటివిటీ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ మనోళ్ళు ఈడకొచ్చి సోషల్ మీడియాను పట్టుకొని మనోళ్ళు చేస్తున్న చిల్లర పనులు, చిల్లర కథలు చాలా జరిగినాయి. ఓకే, లైక్ కొంతమంది ఏమో రోడ్ల మీద ట్రాష్ పడేయడము, కొంతమంది ఏమో రోడ్ల పక్కన టాయిలెట్ పోయడాలు. ఓకే, అండ్ ఇవి కాకుండా దివాళీ వచ్చిందని చెప్పేసి ఇష్టమైనట్టు దివాళీ ఆ బాంబులు కాలిస్తే పక్కనిల్లో కాలిపోవడాలు. ఓకే, సో ఇట్లాంటి రకరకాల థింగ్స్ చేసి అవి బాగా వైరల్ అయినాయి. మోస్ట్ రీసెంట్ టైంలో ఇండియన్స్ ఈడ యుఎస్లో గెలుక్కున్న ప్రతిదీ వైరల్ అయింది. సో వాటన్నిటి వల్ల ఈ నెగిటివిటీ అనేది బాగా క్రియేట్ అయింది. సో అండ్ ప్లస్ పొలిటికల్ సిచ్యువేషన్ రావడానికి కారణం ఇప్పుడు జనాలు చెప్పారు కాబట్టి, జనాలు కోరుకుంటారు కాబట్టి పొలిటీషియన్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేస్తారు. అదే జనాలు కోరుకోకపోతే అట్లాంటి సిచ్యువేషన్ రాదు కదా. సో అంటే ఓవరాల్గా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కూడా అంటే లోకల్లో కంట్రీలోకి నుంచి నెగిటివిటీ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా మళ్ళీ మనోళ్ళే ఇక్కడ చేసిన పనికిరాని తప్పులు. ఇది కాకుండా లోకల్లో ఇంకొక రీజన్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది యూఎస్ ప్రకారం చెప్తున్నా, ఎందుకంటే నేను అదర్ కంట్రీస్లో లేను కాబట్టి నాకు అదర్ కంట్రీస్లో రియల్ సిచ్యువేషన్ తెలియదు. బట్ యూఎస్లో మాత్రం ఆల్మోస్ట్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 25% ఉందంట. అంటే ఒక 100 మంది కాలేజ్ గ్రాడ్యుయేట్ అయితే అమెరికన్స్, వాళ్ళల్లో ఒక 3 మాత్రమే జాబ్, అంటే ఒక 75 పీపుల్కి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. లెఫ్ట్ 25 పీపుల్కి జాబ్ రావట్లేదు. సో అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆ రేంజ్లో ఉంటే కష్టం కదా. ఇప్పుడు ఎవరి కంట్రీలో ఉన్న వాళ్ళకే జాబ్ దొరకపోతే చాలా కష్టం అవుతుంది. దీనికి మేజర్గా వాళ్ళు చెప్తున్న అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది కంపేర్ విత్ ఎనీ అదర్. అన్నింటిని మిక్స్ చేస్తే యూఎస్లో ఐటీ జాబ్ల పర్సంటేజ్ చాలా తక్కువ, మిగతా జాబ్లు ఎక్కువ. సో లెస్ దాన్ 10% కాదు కదా, నాకు తెలిసి 5% ఆర్ బిలో ఉంటుంది ఐటీ జాబులు అమెరికాలో. సో రిమైనింగ్ అన్ని అదర్ జాబ్స్. అంటే వీళ్ళు చెప్తున్న అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఒకవేళ టోటల్ కంప్లీట్ కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితేనేమో అది ఐటీ వల్ల ఎఫెక్ట్ కొట్టింది కాదు. బట్ ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కాలేజ్ గ్రాడ్యుయేట్స్కి జాబ్స్ అంటే కొంచెం H4EAD ఎప్పుడైతే వచ్చిందో H4EADతో కొంచెం మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ గ్రాడ్యుయేట్ జాబ్స్ అటు సైడ్ షిఫ్ట్ అవుతున్నాయి. సో అది ఉంది. బట్ స్టిల్ ఓవరాల్ కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కంట్రీలో ఐటీ జాబ్స్ పర్సంటేజ్ చాలా చాలా తక్కువ. సో అట్లాంటప్పుడు ఓన్లీ వీసా హోల్డర్ వల్ల అయ్యింది అని చెప్పడం తప్పు అని నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఓవరాల్గా ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ అంటే యూఎస్ కానీ, యూకే కానీ, లేకపోతే కెనడా కానీ ఆర్ ఆస్ట్రేలియా కానీ మీరు ఆల్రెడీ నోటీస్ చేసి ఉంటారు, చాలా ప్రొటెస్ట్ అవి జరుగుతున్నాయి ఇమిగ్రేషన్కి అగేన్స్ట్గా. సో స్లోగా ఐ థింక్ ఇన్కమింగ్ ట్రాఫిక్ అంటే కంట్రీలోకి వచ్చే క్రౌడ్
నా అంచనా ప్రకారం స్లోగా డౌన్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ ఆబ్వియస్గా ఇక్కడ డౌన్ అయితే ఎవరి కంట్రీలో వాళ్ళు ఉంటే అక్కడ డెవలప్మెంట్ స్కోప్ మోర్ పెరిగే పాసిబిలిటీ ఉంది. దానితోటి ఇప్పుడు H1B రెస్ట్రిక్షన్ వల్ల కూడా ఇండియాలో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళని రానియకపోతే ఆబ్వియస్గా వాళ్ళు ఇండియాలోనే అదర్ ఆపర్చునిటీ చూసుకొని అక్కడే గ్రో అయ్యే పాసిబిలిటీ ఉంటుంది అండ్ అక్కడే గ్రోత్ పెంచే పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్ ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ పరిస్థితిలో వీసా రిజెక్షన్స్కి ఓవరాల్గా రకరకాల రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీసా రిజెక్షన్స్కి రీజన్స్ ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారో ఓకే కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.